ఆ యొక్క నక్షత్రం ఏ విధంగా వారి జీవితాలు వెలుగునిచ్చిందో అలాగే నా హృదయంలోనికి నక్షత్రమై ఉన్న నీవు రానైనా నా జీవితంలో వెలుగు నీవు నాయనా. నా జీవితంలో ఉన్న చీకటి మొత్తం పారద్రోలమైన అన్నట్లయితే నీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే నీకోసం ప్రార్థన చేస్తాను. నీ హృదయం అనే సత్రంలో దేవుని చోటిస్తావా? చల్లగాలిలో చాటు లేక దిగంబరుడై నీకోసం ఆ యొక్క చలిలో నీకోసం లోక రక్షకుడు జన్మించాడు. పశువుల తొట్టెలో పడుకోబెట్టారు. దేవాది దేవుడు నీకోసం తన నుండి యేసుక్రీస్తుని నీకోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. చోటిస్తావు ఈ రాత్రి లోక రక్షకుడికి. ఈ ఒక్క రోజుకి నాకు చోటు ఇస్తాను. అలాగే యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయంలో నాకు చోటిస్తావా అని ఆయన అడుగుతున్నాడు. ఒకసారి నీ కుడి హస్తాన్ని ఎత్తుతావా యేసయ్య కోసం? ప్రభువా, నా హృదయంలోకి రానైనా నేను చోటిస్తానైనా. ఈ లోకంలో ఎవరో నీకు చోటు ఇవ్వపోయినా, సత్రంలో వాళ్ళు నీకు చోటు ఇవ్వపోయినా, నా హృదయంలో నీకు చోటిస్తానయ్యా అని నీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే నీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు తీర్మానం చేసుకో. రక్షకుడిగా, ప్రభువుగా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,